Hello guys, welcome all of you. So guys, APPSC Group 2 మెయిన్స్కి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ ఏపీపీఎస్సి బోర్డు వ్యవహరించిన తీరు కానీ సో ఆల్మోస్ట్ ఒక హర్రర్ మూవీ, ఇన్ఫ్యాక్ట్ హర్రర్ అనే బదులు థ్రిల్లర్ మూవీ. సో దానికంటే ఎక్కువ ట్విస్ట్స్ ఇటువంటివి కూడా చూసాం. అల్టిమేట్గా తీవ్రమైన ఇబ్బందులు పడింది, అల్టిమేట్గా వెన్నుపోటుకి గురైపోయింది మన కంప్లీట్ నిరుద్యోగ లోకం. సో నిన్న చేశాను, తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి, ఇంకొన్ని సందర్భాల్లో ఆ వీడియో లేట్ అయినప్పుడు కూడా వచ్చిన కమెంట్స్ ఉన్నాయి నాకు. ఐ డూ రిమెంబర్, వీటిని నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ ఎందుకంటే భయం, ప్రభుత్వములు వ్యవహరిస్తున్న తీరు. తెలంగాణలో ఏదైంది, ఎగ్జాక్ట్గా తెలంగాణలో జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో రెండు వైపులో స్టూడెంట్స్ని మేనేజ్ చేసే క్రమంలో చాలా ఒత్తిడికి లోనే. సరే ఫైన్, ఫైనల్గా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి ముందుకు వస్తుందేమో అనుకుంటే ఇటువంటి రెస్పాన్స్ కంప్లీట్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఒకవైపు చూస్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి కంప్లీట్గా ఎగ్జామ్ ఉండదు, మీకు సానుకూలంగా స్పందిస్తాం. మనకి ఇక్కడ చూస్తే ఒక వెబ్ నోట్ ఉంది చూడండి. ఇట్ ఈస్ అంటే ఇది ఒక ఫేక్ వెబ్ నోట్, ఇది కంప్లీట్గా ఒక ఫేక్ వెబ్ నోట్. ఈ ఫేక్ వెబ్ నోట్ని ఉదాహరిస్తూ ఏపీపీఎస్సి ఇంకొక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. సో ఏదైతే చలామణిలో ఉందో అదొక ఫేక్ వెబ్ నోట్, దాన్ని నమ్మకండి, సో ఎగ్జామ్ యాజ్ యూజువల్గా ఉంటుంది అని చెప్పడానికి గాను ఒక వెబ్ నోట్ ఇచ్చింది. చెప్పిన తర్వాత అంతా అర్థమవుతుంది ఏంటంటే, సో గవర్నమెంట్ అంతా కూడా ఇంత చెప్తోంది, సో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. మరి ఏపీపీఎస్సికి ఇంకొక వెబ్ నోట్ ఇచ్చే ఓపిక కానీ లేకపోతే వెబ్ నోట్ ఇచ్చే టైం దొరకట్లేదా? ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? ఇంకా చెప్పలేదు, ఇంకా చెప్తున్నాను చూడండి. ఇంకొక వైపు మన లోకేష్ గారి ట్వీట్, ఈ ట్వీట్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ డన్, ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది. అలాగే నిన్నటికి సంబంధించి ఒక రిక్వెస్ట్ లెటర్, ఈ రిక్వెస్ట్లో కూడా ఈ లాస్ట్ థర్డ్ పారాగ్రాఫ్ మీరు చూడొచ్చు. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ద ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 మే బీ రీషెడ్యూల్డ్ టు అ సూటబుల్ డేట్. దీన్ని చూసేసి ఇంక అయిపోయింది, ఆల్మోస్ట్ రీషెడ్యూల్ అయిపోయింది. అంటే జనరల్గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చేసేది ఏంటంటే పోలీసుల్ని మొత్తం మోహరించి ఎక్కడికక్కడ విద్యార్థుల్ని జైల్లో వేయడము, వాళ్ళని తీసుకెళ్ళి పెట్టడం ఉంటుంది. కానీ ఇటువంటి మోసం మాత్రం ఎక్కడ చూడలేదు. అంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి ఇవే కాదు గైస్, ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు సార్ ఆడియో లీకే మీరందరూ వినే ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం. అండ్ ఎమ్మెల్సీ చిరంజీవి గారిది నిన్న చేసిన వీడియోలో, ఆ వీడియో కూడా నేను ప్లే చేశాను. మీరు అనుకున్నట్లే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది ఆయన వీడియోలో చెప్పడం. అండ్ ఇంతకుముందు ఈరోజు పొద్దున సో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, ఆయన కూడా ఒక వీడియో చేశారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తుంది. వీటికి తోడు లక్ష్మయ్య సార్, వెటర్నరీకి సంబంధించి కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ అనుకుంటా, ఈయన కూడా నిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా అంటే కంప్లీట్గా మీ బాధలు విన్నాము, పోస్ట్ పోన్ అవుతుంది. అంటే నిన్నటి నుంచి ఆ వీడియోలో ఆ ట్వీట్లు వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ మైండ్లో ఎగ్జామ్ ఉండదు అని ఫిక్స్ అయిపోయింది. ఇట్లాంటి టైంలో ఎట్లా సిచ్యువేషన్ ఉందంటే, నాకు ఒక స్టూడెంట్ చేస్తుంది ఫోను, ఐ డూ వాంట్ టు టెల్ హర్ నేమ్. ఆమెకు తిరుపతిలో పడింది సెంటర్, 1.5 year కిడ్, 2.5 year కిడ్. సార్ వీళ్ళని తీసుకొని నేను తిరుపతికి వెళ్ళాలి, ఎగ్జామ్కి వెళ్ళాలా వద్దా. ఇవాళ ఒక్కసారి నాకు మోర్ దెన్ 5 times తను కాల్ చేసింది. చాలా ప్రతిసారి ఓపికగా నేను ఆన్సర్ ఫోన్ చేశాను. తనలాంటి వాళ్ళు ఎంతోమంది హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలి, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో సెంటర్స్కి వెళ్ళాలి. ప్రతిసారి ఫోన్ చేసి సార్ వెళ్ళాలా వద్దా, సెంటర్కి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా. సో ఇంకొంతమంది మెంటల్గా పోస్ట్ పోన్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో సో వేటు న్యూస్ అనుకుంటా ఇది రిలీజ్ చేసింది. సరే బ్రేకింగ్ న్యూస్, గ్రూప్ 2 పరీక్షలపై సంచలన ప్రకటన. ఇంక ఇది హార్ట్ బ్రేకింగ్. ఇది చూసిన తర్వాత విద్యార్థులు ఎంత మానసిక స్థైర్యాన్ని కోల్పోతారంటే, ఇక ఏం చేయాలి అంటే రేపు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలా, ఇంకా కూర్చొని ప్రొటెస్ట్ చేయాలా, ఎగ్జామ్ పెడితే పరిస్థితి ఏంటి. సరే ఇది నిజమా కాదా అని తేల్చుకోవడానికి నేను ఏపీపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేశాను. మీకు ఇక్కడ కనబడుతుంది, ఇది ఏపీపీఎస్సి వెబ్సైట్. మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి, యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో రీఫ్రెష్ చేసినా కూడా సేమ్ ఉంది. లేటెస్ట్ వెబ్సైట్, లేటెస్ట్ వెబ్ నోట్ ఇది, క్లిక్ హియర్ అని చూస్తే ఇంతకుముందు వచ్చింది చెప్పాను కదా, ఫేక్ వెబ్ నోట్ ఉంది, దాన్ని నమ్మకండి. సో దిస్ ఈజ్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న ప్రాపగాండా స్ప్రెడ్ అవుతుందో అది తప్పుడు ప్రాపగాండా. వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం.
సో అది ఫాల్స్ అని చెప్పింది కానీ వెబ్ నోట్ ఇవ్వలేదు. అంటే ఇప్పటికీ నేను వీడియో చేస్తున్న టైంకి కూడా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఇప్పటికీ, అంటే జస్ట్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మెసేజ్. ఇంత నమ్మక ద్రోహమా, ఇంత కుట్ర. జనరల్గా ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ అదొక ఇండిపెండెంట్, ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. కోర్స్ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ ఎవ్రీవన్ నోస్ ఇట్. మీరు చూస్తే గవర్నమెంట్లో మారిన ప్రతిసారి చైర్మన్లు కూడా మారుతారు. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు సో జనరల్గా ఆ చైర్మన్ రిజైన్ చేయడం, కొత్త చైర్మన్ రావడం, వీళ్ళు తొలగించే అధికారం గవర్నమెంట్కి లేదు. కానీ చాకచక్యంగా వాళ్ళతో రాజీనామా చేయించడమో ఏదో చేస్తారు. సేమ్ ఏపీలో సో మనం చూస్తూ ఉంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చైర్మన్ చేంజ్ అయ్యారు. అంటే చైర్మన్ని అపాయింట్ చేసేది గవర్నర్. సో ఎంత కాదనుకున్నా నేను చెప్పకూడదు, కానీ గవర్నమెంట్ తనకు తెలిసిన వ్యక్తినో, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తినో, తన మాట వినే వ్యక్తినే ఖచ్చితంగా చైర్మన్గా పెడుతుంది అన్డౌటెడ్లీ. సో నేను చెప్పట్లేదు, అనురాధ గారు చీఫ్ మినిస్టర్ చెప్తే కూడా విననంత స్టేజ్లో ఉన్నారా? ఒక ఏపీపీఎస్సి చైర్మన్, ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి, లేకపోతే విద్యాశాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు నేను రెస్పాండ్ అవుతాను. చెప్పాలంటే ఈ వీడియో చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరగవచ్చు, ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అందరికీ నిన్నటి నుంచి ఎగ్జామ్ ఉండదు, అంటే ప్రభుత్వం నుంచి అందరు ప్రతినిధులు ఎగ్జామ్ ఉండదు అని చెప్తున్నారు. లాస్ట్కి ఏమొచ్చిందంటే ఏపీపీఎస్సి చైర్మన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో వీళ్ళందరి వీడియోలు అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విద్యార్థికి ఎగ్జామ్ ఉంటుందని అనుకుంటారు చెప్పండి? నో బడీ విల్ బిలీవ్ దట్ ఎగ్జామ్ విల్ బీ దేర్. అట్లీస్ట్ సేమ్ 1 నిమిషం ముందో, 2 నిమిషాల ముందో, 5 నిమిషాల ముందో ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారేమో అని. ఇప్పుడు ఏంటి, ఉన్న ఇంటి పక్కనే ఉంటుందా ఎగ్జామ్? సెంటర్ ఎక్కడో ఉంటుంది. ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అంత సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే లైవ్ వీడియోస్ చేస్తున్నప్పుడు, నేను లిటరల్గా చెప్తున్నాను, ఎగ్జామ్ వెబ్ నోట్ రాలేదు, దానికి రిలేటెడ్ స్టూడెంట్స్కి మోటివేట్ చేయడానికో, ఎగ్జామ్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ చెప్పడానికో ప్రతి ఇన్స్టిట్యూట్ వీడియోస్ చేస్తాం. ఎటువంటి దౌర్భాగ్యంలో ఉన్నామంటే ఆ వీడియోస్ చేయలేం. పోనీ రేపు ఏదైనా లైవ్ షెడ్యూల్ చేస్తే గ్రూపులో, స్టూడెంట్స్ గ్రూపులో డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎంత ధైర్యము, ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో వీడియోస్ చేస్తారంట, లైవ్ చేస్తారంట. ఎవరి కోసం చేస్తామండి వీడియోస్? సో యూట్యూబ్లో వస్తుంది ఎవరి కోసం? రేపు ఎగ్జామ్ వస్తే ఏదైనా కనీసం 1 గంట సేపు వీడియోలో 2 మార్కులు వస్తాయో 3 మార్కులు వస్తాయో. సో ఆ వీడియో చేస్తుంటే హాస్యాస్పదం ఫ్యాకల్టీల పైన. నాకు ఈ వీడియోకు కూడా 100% నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను ఏం చేయాలి? రేపు ఎగ్జామ్కి కొన్ని జాగ్రత్తలు చెప్పే ధైర్యం కూడా ఫ్యాకల్టీకి లేకుండా పోతుంది. సో ఎందుకంటే కామెడీ పీస్ అయిపోయాం. అంటే మీరు చెప్పినట్టు వీడియో చేయాలి, మీరు చెప్పినట్టు వీడియో చేయకూడదు. ఇప్పుడు ఎవరికి వస్తుంది నష్టం? ప్రభుత్వాన్ని తిడతారా? మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను తిడతారా? ఎవరిని అనుకుంటారు? ఇంత దారుణమా గైస్? సో లేట్ అయిపోయింది. ఎవరైనా ఫ్యాకల్టీ లేట్ వీడియో చేస్తే ఇప్పుడే వచ్చాడు రా వీడియో అని. వేరే ఇన్స్టిట్యూట్స్ ఫ్యాకల్టీస్ చేసిన వీడియోస్ కూడా నేను చూశాను. సరే వాళ్ళకున్న పనుల్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీకు అపోజిట్ అన్నట్ట. కింద కమెంట్స్ వచ్చాడ్రా వీడు. నాకే కాదు, అన్నీ ఎవరైతే రీసెంట్గా చేస్తారో కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాఫియా, మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాఫియా. ఏంటండి మాకేం సంబంధం ఉంటుంది ఇదంతా? మీరు ఏది కోరుకుంటే అది మేము కావాలనుకుంటాం, అంతకు మించి మా చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎంత బాధేస్తుంది, సెంటర్లకు వెళ్ళలేని పరిస్థితి, ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. ఎగ్జామ్ రాస్తున్నా వీళ్ళు ఇచ్చిన షాక్, గవర్నమెంట్ ఇచ్చిన షాక్ రాత్రి నిద్రలో వస్తుంది. అంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంతా ఒకవైపు, చైర్మన్ ఒకవైపు అంట. ప్రభుత్వం తలుచుకుంటే చైర్మన్ రెస్పాండ్ అవ్వడం, సెక్రటేరియట్కి రాలేదని కొంతమంది అంటున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని కొంతమంది అంటారు. ఏది నమ్మాలి? అంటే ప్రభుత్వం జెన్యున్గా ఉందని నమ్మాలా? చైర్మన్ జెన్యున్గా ఉందని నమ్మాలా? మరి స్టూడెంట్స్ చేస్తున్న పోరాటం ఏంటి? పాపం దండలు వేసుకొని వైజాగ్ రోడ్డులో, నాకు గుర్తుంది రాత్రి కూడా నేను వీడియో చేసిన తర్వాత 2 గంటలకు కూడా నేను చార్జ్ చేశాను. ఐ డూ రిమెంబర్. అంటే స్టూడెంట్స్తో కొంతమందికి కోపం కూడా. అంటే ఏం చేస్తాం గైస్, మేము రోడ్లపైకి రావాలా చెప్పండి? వస్తే పరిస్థితి ఏంటి? అంటే అందరికీ అంత ధైర్యం ఉండదు. మనసులో మీకు సపోర్ట్ ఉండాలి. రోస్టర్ మిస్టేక్స్ ఉన్న ఏ స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు. ఇంతకంటే జెన్యున్గా ఏముంటుంది? సో ఈ టైంలో మేము కోర్సులు అమ్ముకుంటామా? ఏం జరుగుతుంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక మాట అనే ముందు, ప్రభుత్వం ఎంత పెద్ద కుట్ర, అంటే నేను ప్రభుత్వాన్ని ఎక్కడ నెగిటివ్ పెట్టట్లేదు. సరే మీకు ఎగ్జామ్ పెట్టాలని ఇంత చిత్తశుద్ధి ఇంత ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ఆపేది లేదు, ఎగ్జామ్ పెడతాము, రోస్టర్ మిస్టేక్స్ ఎగ్జామ్ తర్వాతనే రెక్టిఫై చేస్తాము అని ఒక మాట చెప్పి ఉంటే అట్లీస్ట్ నిన్నటి నుంచైనా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి ఐరనీ ఏంటంటే
ఒక పర్సెంట్కి నెల్లూరుకి సెంటర్, ఇది తెలిసి తన ఓన్ ప్లేస్కి నెల్లూరు అంటే ఈ సాయంత్రం ఏదో వీడియో వచ్చింది, 2-3 వీడియోస్ వచ్చేసరికి మళ్ళీ మధ్యలోంచి వచ్చేసాడు. సార్ మధ్యలోంచి వచ్చేసాను నేను, అరే ఏమవుతుందబ్బా నువ్వు వెళ్ళు, కాదంటే రేపు వచ్చేస్తావు, ఇంకా వెబ్ నోట్ రాలేదు కదా అని. మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే ప్రభుత్వం ఇంతలా ఆడుకుంటుందా? ప్రభుత్వం సరే ఆడుకోలేదు ప్రభుత్వం, మరి ఏపీపీఎస్సీ ఆడుకున్నట్ట, ప్రభుత్వం ఆడుకున్నట్ట, మేము ఆడుకున్నట్ట, మీరు ఆడుకున్నట్ట? రేపు ఎగ్జామ్లో ఏం రాస్తారు? సరే కోర్టుకు వెళ్తుంది కేసు, రేపు నిలబడుతుంది, గెలుస్తారు కేసు, ఫర్ సపోజ్ వర్స్ట్ కేసులో, అప్పుడు ఎవరిది ఈ కష్టం ఎక్కడికి వెళ్తుంది? సరే రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది ఎల్లుండి, మళ్ళీ కష్టం ఎక్కడికి వెళ్తుంది? సో లిటరలీ గైస్, అంటే మీ కోపం తెప్పించి ఉండొచ్చు, కొంతమందికి నేను చెప్పాలనుకుంది వీడియో ముందు చెప్పలేకపోవచ్చు, బట్ నేను జస్ట్ చెప్తున్నాను ఇది కంప్లీట్గా కుట్ర. సో లిటరల్గా చెప్తున్నాను కుట్ర. పాపం పొద్దున కూడా కొంతమంది వీడియోస్ చేశారు, ఫ్యాకల్టీది తప్పు కాదు, అంటే మాలాంటి యూట్యూబర్స్ వీడియో చేశారు, పోస్ట్ పాన్ అవుతుంది 100%. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నమ్మబుద్ధి కాదా? వెబ్ నోట్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పి. చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆడియో. ఇంకొంతమంది గైస్ ఈ ప్రొటెస్ట్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. యూట్యూబ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే అందరూ చేస్తారు, ఎంతో కష్టపడి ఛానల్స్ని బిల్డ్ చేసుకుంటాం. మీరు పంపించిన వీడియోస్ని మేము ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు. అది ఎటు దారి తీస్తుందో, అంటే మమ్మల్ని ఎలా అనుకుంటుందో, మేమే స్టూడెంట్స్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపిస్తున్నామేమో అనుకుంటారేమోనన్న ఆలోచనతో కూడా చాలామంది పెట్టలేరు. ఏముంది గైస్, ఒక స్టూడెంట్ వైజాగ్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు, నాకు వీడియో పర్సనల్గా వస్తాయి, ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడితే 30,000, 40,000, 50,000 చూస్తారు. నా ఛానల్లోనే కాదు, 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న దాంట్లో 80,000 వ్యూస్ వచ్చినాయి. 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాటిల్లో ఆ ప్రొటెస్ట్కు సంబంధించిన వీడియోస్ ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే నంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. వ్యూస్ వస్తే లాభం మాకే కదా, ఎందుకు పెట్టట్లేదు? అంటే ఆలోచించండి. అంటే మీరు పంపించిన వీడియోస్ పెడితేనే మేము మీకు సపోర్టు, పెట్టకపోతే మీకు సపోర్ట్ కాదని కాదు, మా మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నాను, రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయాల్సిందే, నేను మీ వైపే ఉన్నాను. కానీ ఇటువంటి నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డులో ఆపేస్తే రేపు ఎగ్జామ్ పరిస్థితి ఏంటి? మీరు డబ్బులు కట్టి కోచింగ్ తీసుకొని రోడ్ల పైన కూర్చొని రేపు ఎగ్జామ్ ఏంటి? అంటే మనసు ఉండాలిగా కనీసం. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అన్నారు, మరి ఎవరికి మనసుంది? ఇప్పుడు ప్రభుత్వానికి మనసుందా? ఏపీపీఎస్సీకి మనసుందా? మాకు మనసుందా? విద్యార్థులకు మనసు గురించి మాట్లాడుతున్నారు. ఏం రాస్తారు? రేపు ఏ పరిస్థితుల్లోకి నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్లో ఎంత భయం ఉంటుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్, ఈ వీడియో చేస్తున్నాను, కొంతమందికి అఫెన్సివ్గా ఉంటుంది, ఖచ్చితంగా తిడతారు, బూతులు కూడా తిడతారు కింద కమెంట్స్లో. ఐఎమ్ రెడీ ఫర్ దట్, తీసుకుంటాను, పర్లేదు. సో నేను రాలేను రోడ్లపైకి, కానీ నేను చూశాను, మీకు అంతకుముందు వీడియో చేసినప్పుడు గూగుల్ పే నేను 2,000 రూపీస్ పే చేశాను. ఐ డూ రిమెంబర్, వేరే అకౌంట్ నుంచి నేను 2,000 రూపీస్ పే చేశాను. ఎవరు కోర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఇష్టం లేకపోతే 2,000, మీరు అనుకోవచ్చు 2,000, నాకు తప్పలేదు, నాకు అంతే, నాకు మనసుకు తోచింది 2,000 నేను కొట్టాను గూగుల్ పే. నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను నేను కొట్టిన డబ్బులు ఏదైతే గూగుల్ పే ఉందో. ఇష్టం లేకపోతే చేస్తానా? ఇష్టం లేకపోతే మన రోస్టర్ కేసు అని చెప్పి వీడియో చేస్తానా? ఇష్టం లేకపోతే మీరు చేసిన ప్రతి కేసుకి మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయాలి, మేము చెప్పలేదు, అంతే, మనసులో ఉంది. 5 రోజుల క్రితం వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను గైస్, రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రేపైనా కేసు గెలవాల్సిందే, ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే, అందుకే కట్టుబడి ఉన్నాను, నేను చెప్తున్నాను. కానీ ఇంత నమ్మక ద్రోహం కరెక్ట్ కాదు. ఇటువంటి మెంటల్ టార్చర్తో ఏం చేస్తారు? తెలంగాణలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా కేసు గురించి బాధ ఉంటుందా? సో అది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను గైస్. రేపు ఎగ్జామ్ అట్లీస్ట్ అయిపోయింది, తర్వాత ప్రశాంతంగా వీడియో చేయాలి అని చెప్పి ఒక వీడియో చేస్తాను. గివ్ మీ సమ్ టైమ్. థ్యాంక్ యూ.